ఇప్పుడు అందరిలోనూ హెల్త్ కాన్షియస్ పెరిగిపోయేసి పండ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా బాగుంటారు. నెక్స్ట్ పిల్లల దగ్గర నుంచి వయసు అయిన వాళ్ళు కానీ అన్ని రకాల పండ్లు అవైలబిలిటీ ప్రెగ్నెన్సీ లేడీసు డెలివరీ అయినాక ప్రతి ఒక్క ఏజ్ గ్రూపు ఫుడ్తో పాటుగా ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలా అనేసి నేను ఒక హెల్త్ కాన్షియస్నెస్ పెరగడం వల్ల మ్యాక్సిమం 100లో 80% పండ్లు అనేది తీసుకుంటున్నారండి. పని మార్నింగ్ వచ్చి స్టాక్ ఇస్తున్నాడు, ఈవినింగ్ వెళ్తే స్టాక్ తీసుకెళ్ళిపోతే డబ్బులు తీసుకెళ్ళిపోతున్నాడు. ఒక వెహికల్ ట్రాన్స్పోర్ట్కి ఒక వెహికల్ పెట్టేసుకొని తనకు ఒక ప్లేస్ అంటే ఒక ఇల్లు లాంటిది పెట్టుకొని చేసుకోవడము. ఇది వచ్చి మనుషుల్ని పెట్టి చేసే వ్యాపారం అనమాట. ఇతనే ఆదాయం లాభపడతా మనుషుల్ని ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ నుంచి వాళ్ళని బయట లాగుతున్నాడు. అట్ ద సేమ్ హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గారిని పీజీ టేక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి, మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ టాపిక్ టాప్ మోస్ట్ ట్రెండింగ్ బిజినెస్ మీతో షేర్ చేస్తాను. బిజినెస్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, డబ్బు విలువ తెలుసుకొని మనం కనుక దానికి వాల్యూ ఇచ్చాము అంటే డబ్బు మనవల్ని కాసి కాపాడుతుందండి. ఒకప్పట్లో వచ్చి డబ్బే సంతోషాన్ని ఇవ్వదు, డబ్బు నెక్స్ట్ అంటే సెకండరీ అనేటోళ్ళు అనమాట. కానీ ఇప్పుడు ఇంట్లో నుంచి అడుగు బయటకు పెట్టాలన్నా కూడా డబ్బు లేనిది పని కావట్లేదు. సో అలాంటి డబ్బుని మనము ఒడిసి పట్టుకొని ఆర్థికంగా ముందుకు పోవాలా, ఆర్థికంగా ఉండే పరిస్థితి నుంచి ఒక స్టెప్ ఎదగాల అన్నా కూడా దాన్ని ఏ విధంగా సంపాదించాలా, దానికోసం ఎలాంటి ప్రణాళికలు వేసుకోవాలా, ఏ విధమైన గోల్స్ ఉండాలా, మనము ఎలా కనుక డబ్బును సంపాదిస్తే మనం ఉండే స్థితి నుంచి పైకి ఎదగగలము, లేదా ఆర్థికంగా మనలో ఆర్థిక స్వావలంబన పెరగాలన్నా, ఆర్థికంగా ఫ్రీడమ్ రావాలన్నా, మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కలిగి ఉండాలన్నా, మనము తడుముకోకుండా ఒక 10 రూపాయలు తీసి ఖర్చు పెట్టాలన్నా, ఎస్పెషల్లీ మన లేడీస్ అండి, ₹1 గుళ్ళో దానం చేయాలన్నా తల బేలవంగా భర్త వైపు చూడాల్సిన పరిస్థితి నుంచి మనం వెనక్కి తిరిగి చూడకుండా ₹100 దానం చేసే పరిస్థితికి రావాలంటే మనము ఏ విధంగా ఆర్థికంగా డెవలప్ అవ్వాలా. సో ప్రతి మహిళ వంటింటి కుందేల్లాగా మిగిలిపోకూడదు. మనకంటూ మనము స్వయంగా సంపాదించేటువంటి క్యాపబిలిటీ మనము ఎర్న్ చేసుకోగలగాలి. దీంతో చదువుతో పని లేదు, టాలెంట్తో పని లేదు, స్కిల్స్తోనూ పని లేదనమాట. మన చుట్టూ ఉండేటువంటి వనరులను ఉపయోగించి మనం ఆర్థికంగా ఎలా డెవలప్ అవ్వాలా, డబ్బుని ఎలా ఎర్న్ చేయాలా. సో ఆల్మోస్ట్ చాలా వరకు నా ఛానల్లో బిజినెస్ ఐడియాసు, సేవింగ్ ఐడియాసు, లేడీస్ రిలేటెడ్ టోటల్ త్రూ ఓవర్ టు పూర్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా డెవలప్ అవ్వాలన్నది క్లియర్గా చాలా చాలా వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను. ఈవేళ మాత్రము చదువుతో పని లేదు, లేదంటే ఏదన్నా నాలెడ్జ్తో పని లేదు, స్కిల్స్తో అవసరం లేదనమాట. ఒక్క దాపు 1 నుంచి 100 అంకెలు లెక్క పెట్టడం తెలిసి డబ్బుల్ని ఇచ్చిన దాన్ని కౌంట్ చేయగలిగడం తెలిస్తే చాలండి. కొంచెం ఓపికగా కూర్చొని పెట్టి మన సమయాన్ని వెచ్చించి మినిమం పెట్టుబడి అంటే 500 నుంచి 1000 రూపాయలతో కూడా పెట్టుబడి పెట్టి ప్రతి ఒక్కళ్ళు చేయగలిగినటువంటి వ్యాపారాలని నేను మీతో షేర్ చేస్తాను. ఇదే వ్యాపారాన్ని మనం డెవలప్ చేసుకుంటే 5,000 రూపాయల ఖర్చుతో పెట్టేటువంటి పెట్టుబడి మనం అవసరం లేకుండా మనము మన యొక్క తెలివితేటలను ఉపయోగించి ఇతరుల యొక్క ఐటమ్స్ ఇతరుల యొక్క డబ్బుతో ఇతర మనుషులను ఉపయోగించి మనం ఎలా ఆర్థికంగా ఎదగచ్చు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక రకమైన ప్యాసివ్ ఇన్కమ్ అంటాను. అది ఎలా మనం జనరేట్ చేసుకోవచ్చు, అదంతా టైం రిలేటెడ్ అండి. దీనికోసం ఎంత మేరకు గ్రౌండ్ వర్క్ చేయాలా, మనం ఏ విధమైన బిజినెస్లు పెడితే సక్సెస్ అవుతాము, అది తక్కువ పెట్టుబడితో ఆల్మోస్ట్ లక్షలు కళ్ళ చూసేటువంటి వ్యాపారాలు అంటాను. ఇది ఒక రకంగా పచ్చి సరుకు వ్యాపారం అంటారు వాస్తవంగా. అంటే మనం ఏదైనా టైం రిలేటెడ్ అనమాట. అంటే టైం కనుక వేస్ట్ చేసాము అంటే
వ్యాపారంలో మునిగిపోతాం. అంటే ముందు కీడుంచి మేలంచాలంటారు కదా! సో, మన టయాన్ని పెట్టుబడి పెట్టినప్పుడు, ఆ టయాన్ని ఉపయోగించుకొని ఆ వ్యాపారాన్ని రన్ చేయగలిగితే మనవల్ని కొట్టేవాళ్ళు ఉండరనమాట. లక్షల్లో టర్నోవర్, కోట్ల కుటుంబాలు ఈ వ్యాపారాల మీద జీవిస్తున్నాయి. సో, ఈ యొక్క సరుకు లేకపోతే ఎటువంటి ప్రాణి బతకలేదనమాట. కంపల్సరీ ఆధారపడి జీవించేటువంటి వ్యాపారాల్లో నేను ఆల్మోస్ట్ అలా ఒక 2, 3 వ్యాపారాలు షేర్ చేసేస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు. అలాగే కొత్తగా చూసి నా ప్రోగ్రామ్ మీకు యూజ్ అవుతుంది, పనికొస్తుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవడానికి అయితే ప్రయత్నించండి. హయ్యర్ మోస్ట్ నేను లేడీస్ బేస్ మీదే చెప్తాను. ఎందుకు అంటే నేను ఒక అమ్మాయిని, నేను ఎలా కష్టపడి నా కుటుంబాన్ని నిలబెట్టుకున్నాను. భర్త సంపాదించేటువంటి సంపాదనకి మనం ఒక ఏమంటే వాళ్ళు అన్నం పెట్టారనుకోండి, మనం ఒక ఊరగాయ ముక్కనైనా సంపాదించి పెట్టగలిగితే ఆ సంతృప్తే వేరంటాను నేను. సో, అంత మాత్రమని కాకుండా మనం అన్నం పెట్టే స్థితికొచ్చినా మన కుటుంబం ఇంకా ఇంకా డెవలప్ అవుతుందండి. లేడీసే చేయాలని ఏం లేదు. నేను చెప్పేటువంటి వ్యాపారాలు ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు. మినిమమ్ నాలెడ్జ్ ఉంటే సరిపోద్ది. చదువుతో కూడా పని లేదు. స్కిల్స్ అసలు ఎస్పెషల్లీ ఏం అవసరం లేదండి. మెయిన్ వచ్చి ఇందులో వచ్చి పండ్ల వ్యాపారము, కూరగాయల వ్యాపారము, పూల వ్యాపారము. మెయిన్ రెగ్యులర్గా అసలు అవసరం లేదు అనే మాట లేకుండా జరిగేటువంటి వ్యాపారాల్లో ఈ 3 బెస్ట్ వ్యాపారాలండి. ఈ పండ్లు కానీ, కూరగాయలు కానీ, పూలు కానీ ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకుంటారు. మంచైనా చెడ్డైనా మనం బ్రతికుండాలంటే ఈ 3 అవసరము. ఈవెన్ కొన్నైతే బ్రతికి చనిపోయిన తర్వాత కూడా అవసరం అవుతాయి. అదేంటో క్లియర్గా వివరించేస్తాను. ఇంక వీడియోలోకి వచ్చేసేయండి. ఫస్ట్ పండ్లతో మొదలు పెడతాను అనమాట. ఒకప్పట్లో పండ్లు పెద్దగా తినేటోళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు పల్లెల్లో కష్టపడేటోళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అంటే వాళ్ళ చెట్లల్లో కాసేటువంటి మామిడి పండ్లు, సీతాఫలము, జామ పండ్లు, వాళ్ళ చెట్లల్లో వాళ్ళ పొలాల్లో ఏ పండించుకుంటారో ఆ పండ్లని ఇంకా అడవుల్లోకి వెళ్ళి గొంజి పండ్లని, లేకుంటే కలివి పండ్లని, ఇంకా చాలా చాలా పండ్లు. నేను చిన్నప్పుడు మా ఫ్రెండ్స్తో కూడా అడవుల్లోకి వెళ్ళి తెచ్చుకోండి పండ్లలో కొన్ని గుర్తున్నాయి నాకు. సో, అలా ఏమంటే వాళ్ళకు వాళ్ళు కొనుక్కొచ్చుకొని ఆ ఊర్లల్లోనే అంటే వెళ్ళి కోసుకొచ్చిన వాళ్ళు అన్నీ తినలేరు కదా! ఒక 2, 3 కేజీలు అయితే. సో, వాటిని ఏదో వీళ్ళు పండ్లు ఇస్తే వాళ్ళు వడ్ల గింజలు అట్లాంటివి తీసుకొని ఇచ్చేటోళ్ళనమాట. అప్పట్లో అలా జరిగేది. అది వ్యాపారం అన్న గాని, అప్పటికి గాని అది బిజినెస్సే అంటామనమాట. సో, కానీ ఇప్పట్లో వచ్చి ఏ ఏరియా కన్నా, ఏ దేశం నుంచైనా వచ్చేటువంటి అన్ని రకాల పండ్లు ఒక ప్లేస్‌లో పెట్టుకొని అమ్మేస్తున్నారు. దీనికి ఒక పెద్ద ఎక్విప్‌మెంటు, పెద్ద రూమ్సు, లేదంటే పెద్ద స్టోర్ ప్లేసెస్ ఏం అవసరం లేదండి. ఇప్పుడు పండ్ల వ్యాపారాలు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసా? ఒకటి సంతలనమాట. రెండొచ్చి కొన్ని ఓపెన్ ప్లేసెస్ ఉంటాయి. అంటే వెళ్ళేటువంటి రోడ్ హైవే సైడ్ గానీ, బైపాస్ రోడ్లు గానీ, లేదంటే కొంచెం రద్దీ ఎక్కువగా ఉండే ప్లేసెస్, రోడ్ సైడ్ ప్లేసెస్ ఒక చిన్న చెక్క బల్లలాగా పేర్చేస్తున్నారు. పైన ఒక షామియానా ఏసేసి ఈ పండ్లనొచ్చి కొన్ని ట్రేస్ లాగా పెట్టేసి వాటి మీద పేర్చేసి ఒక వేయింగ్ మెషిన్ పెట్టుకొని అమ్మేస్తున్నారు. అది అమ్మేవాళ్ళు 2, 3 ఉంటున్నారనమాట. ఎందుకంటే ఎన్ని రకాల పండ్లుంటే అన్ని ప్లేసెస్‌లో కూర్చొని అమ్ముతున్నారు. అంటే ఈ వ్యాపారాలంతా అంతమంది అమ్ముతున్నారంటే లేదండి. ఒక్కళ్ళే అమ్మిస్తున్నారు. ఈళ్ళంతా ఆడ వర్క్ చేస్తున్నారనమాట. సో, వ్యాపారం మనం ఒక్కళ్ళమే అమ్ముకోవాలంటే ఒక చిన్న తోపుడు బండి లాంటిది పెట్టుకోనో, లేదంటే ఒక ప్లేస్ రద్దీ ఉండేటువంటి ప్లేస్‌లో ఓపెన్ ప్లేస్‌లో ఒక టేబుల్ ఏసుకొని పెట్టుకొని మనము హోల్‌సేల్‌గా తీసుకొచ్చి అక్కడ పెట్టుకొని రిటైల్‌గా అమ్ముకోవడం అనమాట. అది బస్తాల్లో తెచ్చుకొని కేజీల లెక్కన అమ్ముకోవడం. మనమే అమ్ముకున్నామంటే మనకి కొంతమేరకు ఆదాయం జనరేట్ అవుద్ది. సో, ప్రతి కేజీ మీద అంటే ప్రతి కేజీ మీద ఎంతలో ఎంత తక్కువన్నా రూ. 50 తక్కువ ఇన్‌కమ్ జనరేట్ కాదండి. పండ్ల వ్యాపారం అయితే చాలా చాలా ఆదాయాలైతే ఇప్పుడు కళ్ళు చూస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళలోనూ హెల్త్ కాన్షియస్ పెరుగుందనమాట. హెల్త్‌కి ఇంపార్టెంట్ ఇచ్చేవాళ్ళు అదే అంటారు కదా! ఏ యాపిల్ ఏ డే యూ కెన్ ఈట్ అవే అంటే డాక్టర్‌కి దూరంగా వెళ్ళొచ్చు అనేసి. సో, ఆ విధంగా పండ్ల వ్యాపారాలు చాలా బాగా డెవలప్ అయ్యుండాయి. ఇప్పుడు అందరిలోనూ హెల్త్ కాన్షియస్ పెరిగిపోయేసి పండ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా బావుంటారు. నెక్స్ట్ పిల్లల దగ్గర నుంచి వయసైన వాళ్ళు గానీ, అన్ని రకాల పండ్లు అవైలబిలిటీ ప్రెగ్నెన్సీ లేడీసు, డెలివరీ అయినాక ప్రతి ఒక్క ఏజ్ గ్రూపు ఫుడ్‌తో పాటుగా ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలా అనేసినని ఒక హెల్త్ కాన్షియస్‌నెస్ పెరగడం వల్ల మాక్సిమం
100లో 80% పండ్లు అనేది తీసుకుంటున్నారండి. రెగ్యులర్గా తీసుకునే వాళ్ళని పక్కన పెడితే అకేషన్స్ గాను, పండుగలప్పుడు, ఫెస్టివల్స్ అప్పుడు, మనకి పెళ్ళిళ్ళప్పుడు ప్రతి ఫంక్షన్లోనూ ఏ పండు లేకపోయినా అరటి పండన్నా వాడుతాం అనమాట తాంబూలాలు ఇచ్చేటందుకు. ఇట్లా పండ్ల యూసేజ్ అయితే రన్ అవుతూ ఉంటుందన్నమాట. ఒక్క అరటి పండ్ల వ్యాపారం చేసి మా ఏరియాలో ఒక పెద్దాయన అనమాట. అంటే ఎవరు లేరు ఆయనకి. అంటే పిల్లలు వదిలేశారు. ఏజ్ ముసలాయన, ఏజ్డ్ అనమాట. హెల్త్ బాగోలేకుండా ఉన్నా కూడా ఆయనకు ఒక బండి, తోపుడు బండి వచ్చి ఈ గవర్నమెంట్ తరపున వచ్చింది. ఆ బండి మీద ఏ పండ్లు అంటే అరటి పండ్లైనా ఒక 4 డజన్లు ఆడ పెట్టుకొని గుడి పక్కన కూర్చుంటాడనమాట. ఆయన ఎక్కడ వాడు గుడి దగ్గర కూర్చుంటాడు. గుడికి వెళ్ళే వాళ్ళు తాంబూలం పెడతారు కదా దీపం పెట్టేటప్పుడు, లేదంటే ఆంజనేయ స్వామి గుడి అరటి పండ్లు కంపల్సరీ ఇస్తారనమాట. ఆయన మామూలుగా బజార్లో ఒక డజన్ అరటిపండ్లు 20 రూపాయలు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈయన ఆ పండ్లని 60 రూపాయల లెక్కన అమ్మేస్తారు. ఇక్కడ ఆయన ఏం పెద్ద కష్టపడింది లేదు, ఖర్చు పెట్టింది లేదు. ఒక్క డజన్ అరటి పండ్ల మీదనే 40 రూపాయలకి అమ్మేస్తారనమాట. అంటే వ్యాపార లక్షణం ఏందంటే ఎక్కడ ఏ అవసరమో ఇంకా బయట వెళ్ళి తెచ్చుకోవాలంటే దాదాపు 1 కిలోమీటర్ దాకా పోవాలా. ఇక్కడ పండ్లు కంపల్సరీ తీసుకోవాలంటే ఇంకా డబ్బులు ఎక్కువైనా కూడా పెట్టి తీసుకునేస్తారనమాట. సో ఆ విధంగా అతను వ్యాపారం చేసుకొని బతుకుతా ఉన్నాడు. ఇట్లని మనకి ఏ ఏరియాలో ఏ రన్ అవుతాయో, అంటే ఎక్కడ పండ్లు బాగా సేల్ అవుతాయో, కొంతమంది డ్యూటీ నుంచి వెళ్ళేటప్పుడు రద్దీ ఉంటుంది కదా. సో ఆ ప్లేసెస్లో చూస్తే వెళ్ళేటప్పుడు పండ్లు కొనుక్కొని పోతారు. డ్యూటీకి మనము పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పెద్ద సేల్ ఉండదు, ఈవినింగ్స్ మాత్రం బాగా సేల్ ఉంటుంది. ఎందుకంటే ఇళ్ళకి వెళ్ళేటప్పుడు కొనుక్కొని వెళ్తారు కాబట్టి. సో అట్లా మనము ప్లేస్ సెలెక్ట్ చేసుకొని ఏ ప్లేస్లో పెడితే మనకి వ్యాపారం జరుగుతుంది, ఆ ప్లేస్లో ఒకే ప్లేస్ కదండి, అవుట్స్కర్ట్లో ఒకటి, ఈ మిడిల్ ఆఫ్ ద టౌన్లో ఒకటి, ఎంట్రన్స్లో ఒకటి, కొన్ని ఏరియాస్లో కొన్ని ఇలా బల్లల్లాగా పెట్టేసి ఆడ పండ్లంతా డిస్ట్రిబ్యూట్ చేసి ఆడ ఒక మనిషిని పెట్టి అమ్మించడం అనమాట. ఈ మెయిన్ అనే బిజినెస్ చేసే వ్యక్తి ఏం చేయాలంటే ఆ టయానికి మార్నింగ్ సెక్షన్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది, ఎర్లీ మార్నింగ్ ఎవరు పండ్లు కొనరండి. మోస్ట్ ప్రాబబ్లీ ఒక 9-10 గంటలకే పండ్లు కొనటం మొదలు పెడతారనమాట. సో మార్నింగ్ 10 నుంచి స్టార్ట్ చేసి ఈవినింగ్ 8 వరకు చాలండి. 8 లోపల అందరూ రిటర్న్ ఇళ్ళకి వెళ్ళిపోతారు కాబట్టి 8, 7, 7:30 వరకు సరిపోద్ది. ఒక మనిషికి కూలి ఇచ్చి పండ్ల దగ్గర మనము సరుకు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఒక వ్యక్తిని కూర్చొని పెట్టి మనం అమ్మించినా, మనం అక్కడ లేకపోయినా కూడా, సో మన యొక్క బిజినెస్ వచ్చి మనం ఒక 5,000 సరుకు అక్కడ పెట్టాము అనుకోండి. సో మనకు అక్కడ పెట్టుబడి ఏమి లేదు, ఒక టేబుల్ వేస్తాము, ఓహో అంటే ఒక ఛార్జింగ్ లైట్ ఒకటి పెడతాము, పైన ఒక షామియానా వేస్తాం, దానికి రెంట్ కట్టడము, కరెంట్ బిల్లు కట్టడము, ఏ మెయింటెనెన్స్ లేదు. లిమిటెడ్గా స్టాక్ తీసుకొచ్చి అక్కడ పెడతాము, ఒక మనిషిని పెడతాం అనమాట. ఆ మనిషి వచ్చిన వాళ్ళ దగ్గర అమ్మేసి ఆ డబ్బులు తీసి వేసి పెడతారు. మనకి సరుకు ఐడియా ఉంది, ఎంతకు అమ్మితే ఎంత ఆదాయం వస్తున్నది ఐడియా ఉందనమాట. చూసాయిగా ఒక 5,000 రూపాయలు సరుకు అమ్మితే తక్కువలో తక్కువ 1,000 రూపాయలకి తక్కువ కాకుండా ఆదాయం వస్తుందండి. ఇంకొంచెం ఎక్కువ కూడా రావచ్చు అనమాట. లేదా ఒక 50 తక్కువ వచ్చినా కూడా 5,000 అసలు వస్తుంది, 1,000 రూపాయలు ఆదాయం వస్తుంది. 1,000 రూపాయలు అమ్మిన వ్యక్తికి 300 ఇచ్చేసినా 700 ఇతనికి ప్రాఫిట్ మిగులుతుంది. సో ఈ విధంగా 4-5 ప్లేసెస్లో పెట్టుంటారనమాట. రోజు మొత్తం మీద అతని అసలు వచ్చేస్తుంది, ఆదాయం కింద 4 ఏళ్ళ ఆల్మోస్ట్ 32 అంటే 3,200 అతను ఏ పని చేయకుండానే జస్ట్ వాళ్ళ దగ్గర సరుకిచ్చి రిటర్న్ తీసుకెళ్ళిపోవడం. మిగిలినటివి స్టాక్ ఒకవేళ మిగిలింది అనుకోండి, వాటిని తీసుకెళ్ళి మరుసటి రోజు ఉదయం తీసుకొచ్చి పెట్టడం అనమాట. ఇతనికి ఒక స్టాక్ పాయింట్, ఇతని ఇల్లు కానీ లేదంటే ఒక రూమ్ కానీ తీసుకొని అక్కడ ప్లేస్ చేసి ఆ పండ్లు పెట్టేసుకొని మార్నింగ్ తీసుకొచ్చి ఏ ప్లేస్లో పెట్టారో ఆ ప్లేస్లో పెట్టేసి ఆడొక మనిషిని కూలికి పెట్టేసి ఇతను వెళ్ళిపోవడమే అనమాట. ఈవినింగ్ అదేవిధంగా వసూలు చేసుకోవడము, రిటర్న్ స్టాక్ తీసుకోవడం, ఎత్తుకొని వెళ్ళిపోవడము. ఇతను చేసే పని మార్నింగ్ వచ్చి స్టాక్ ఇస్తున్నాడు, ఈవినింగ్ వెళ్తే స్టాక్ తీసుకెళ్ళిపోతే డబ్బులు తీసుకెళ్ళిపోతున్నాడు. ఒక వెహికల్ ట్రాన్స్పోర్ట్కి ఒక వెహికల్ పెట్టేసుకొని ఇతనికి ఒక ప్లేస్ అంటే ఒక ఇల్లు లాంటిది పెట్టుకొని చేసుకోవడము. ఇది వచ్చి మనుషుల్ని పెట్టి చేసే వ్యాపారం అనమాట. ఇతనే ఆదాయం లాభపడతా మనుషుల్ని ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ నుంచి వాళ్ళని బయట లాగుతున్నాడు. అట్ ద సేమ్ టైం ఆ మనుషులు కూడా పెద్ద కష్టం లేదనమాట. పండ్లు వచ్చి కొనే వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళకి పండ్లు అమ్మడమే.
పండ్లు అమ్మడం ఏం పెద్ద బరువులు మోయడము, కష్టాలు అట్లాంటివంతా ఏం లేదు కదా. సో ఈ పనులకి లేడీస్ బ్రహ్మాండంగా చేరొచ్చనమాట. ఒక్క రూపాయి మన పెట్టుబడి లేకుండా జస్ట్ అమ్మి పెట్టడం వల్లనే మనం ఆదాయాన్ని గడించొచ్చనమాట. మన దగ్గర ఇంటి దగ్గర ఏరియా లాంటిది ఉండి పిల్లల్ని స్కూల్‌కి పంపించి, అంటే 10 నుంచే స్టార్ట్ అవుతుంది కదా. పిల్లల్ని స్కూల్‌కి పంపించి క్యారీ లాంటిది ఇచ్చేసి, ఒకవేళ చిన్న పిల్లలున్నా కూడా 6, 7 వరకు వాళ్ళు ఉండటము, ఇంత టైం వరకు మేము ఉంటామనడము, లేదంటే మా ఏరియాలో, మా దగ్గర ఏరియాలో మాకు తీసుకొచ్చేయండి, మేము అమ్మి పెడతాము, మాకు ఇంత కూలి ఇవ్వండి అని తీసుకోవడము. ఆ రకంగా సంపాదించడం ఒక ఎత్తు. మనమే తీసుకొచ్చి ఇట్లా ఇచ్చే వాళ్ళ దగ్గర స్టాక్ అంటే అమౌంట్ ఇచ్చేసి, మనం పండ్లకి అమౌంట్ కట్టేసి మనం పండ్లు పెట్టుకొని మనం సేల్ చేసుకోవడం ఇంకొక ఎత్తు అనమాట. ఇందులో ఓవరాల్‌గా ఒక అరటి పండ్లు 500 నుంచి మనం రూ. 1000 దాకా పెట్టుబడి పెడితే మనకి అసలు వస్తుంది. నేనిప్పుడు చెప్పాను, ఒక డజన్ అరటి పండ్లకే రూ. 20 కొనుక్కొస్తే దాని మీద రూ. 40 మార్జిన్ పెట్టి అమ్మేస్తున్నాడు అనేసి. ఎలానంటే 2 అరటిపండ్లు రూ. 10కి అమ్ముతాడండి. డజన్ అరటిపండ్లు ఎంత ఆలోచించండి. సో అక్కడ హోల్సేల్‌గానే ఇస్తారు. యాజ్ యూజువల్‌గా ఇతను వ్యాపారం చేస్తాడు కాబట్టి వ్యాపారస్తులు కొంచెం తక్కువకే ఇస్తారనమాట. సో అతనికి మార్జిన్ ఉంటుంది. సో వ్యాపారం చేసుకునేదానికి ఒక ప్లేసు, తక్కువ పెట్టుబడితో ఆదాయాన్ని అయితే కళ్ళజూడొచ్చనమాట. దీన్ని ఇంకొంచెం హ్యూజ్‌గా చేసుకోవాలంటే ఈ విధంగా ఒక్కొక్క ప్లేస్‌లో మనము యొక్క హోల్సేల్ స్టాక్ ఇచ్చేసి మనమే కూలికి పెట్టుకోవడం ఒకటి, లేదంటే హోల్సేల్‌గా అమ్మేయడం ఇంకొకటి. ఈ విధంగా పండ్ల వ్యాపారంలో చాలా అంటే చాలా ఆదాయాలనైతే కళ్ళు చూడొచ్చండి. లక్షల్లో టర్నోవర్ అయితే జరుగుతా ఉందనమాట. ఇదే విధంగా కూరగాయలకైతే నేను చెప్తున్నాను, మనం కూరగాయలు బస్తాల్లో కనుక దించేసుకున్నాము అంటే ఎక్కడెక్కడి నుంచి కూరగాయలు వస్తున్నాయో వాటినంతా బస్తాల్లో తీసుకొని ఆ బస్తాల్లో ఉండేటివి అట్టే అమ్మేసేవాళ్ళు ఒక రకం. అంటే బస్తాలు తీసుకెళ్ళి సంతల్లాగా పెట్టేసుకోవడం ఒకటి, రోడ్లలో అవుట్ సైడ్ రోడ్లు ఉంటాయి కదా, ఆ విధంగా పెట్టుకోవడము. మార్కెట్లలో బయట పెట్టుకుంటున్నారు ఒక టేబుల్స్ లాంటివి వేసేసుకొని. వీళ్ళతో పాటుగా గంపలను అమ్ముతున్నారండి, బండ్ల మీద అమ్ముతున్నారు. కూరగాయల వ్యాపారానికి మించిన వ్యాపారము ఇంకొకటి లేదు అంటాను. ఎందుకంటే కూరగాయలు లేకుండా మనం బ్రతకలేము, రోజు గడవదనమాట. అన్నము ఒక్కటే సరిపోదు కదా, కూరగాయలు లేకుండా కూర చేసుకోలేము. సో ఈవెన్ పప్పు చేయాలన్నా కూడా దాంట్లో ఒక టమోటా, ఎర్రగడ్డన్నా కావాలన్నమాట. సో అలా ప్రతి ఒక్కళ్ళు, అంటే హై ప్రాఫిట్ నుంచి లో ప్రాఫిట్ వరకు ప్రతి ఒక్కళ్ళు లాభపడే వ్యాపారం ఏదన్నా ఉంది అంటే అది కూరగాయల వ్యాపారం అనే అంటాను. బుట్టల్లో తీసుకొచ్చి ఆకుకూర కట్టలు, చిన్న చిన్న కూరగాయలు, తక్కువ వెయిట్ ఉండే కూరగాయలు కూడా పెద్ద ముసలివాళ్ళు కానీ, ఆడవాళ్ళు, మగవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బుట్టలల్లో, అంటే తల మీద పెట్టుకొని వచ్చి అమ్మేస్తున్నారు. కొంతమంది వచ్చి రోడ్ సైడ్లలో బుట్టలల్లో పెట్టుకొని పండ్లు, కూరగాయలు అమ్ముతున్నారు. ఆకుకూరలే అమ్ముతారు కొంతమంది. వాళ్ళ ఇంట్లో ఒక గుంట నేల ఉండిందనుకోండి, ఆకుకూరలు కానీ ఎస్పెషల్లీ ఈ యొక్క వంకాయలు, బెండకాయలు, చిక్కుడుకాయలు ఇట్లాంటివంతా ఆడ పండించి తీసుకొచ్చి మార్నింగ్ 5 గంటలకు వచ్చి 8 లోపల అమ్మేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతున్నారండి, మా చుట్టుపక్కల ఏరియాలోనే అనమాట. సో ది బెస్ట్ బిజినెస్ అనే దాంట్లో ఆడవాళ్ళకు కూడా బాగా టర్నోవర్ ఇచ్చేటువంటి వ్యాపారాలు ఇదొకటి అనమాట. ఇంకొంతమంది సంతల్లో మాత్రమే అమ్ముతూ ఉంటారనమాట. అది ఎలా అంటే ఒక్కొక్క రోజు ఒక్క ఊర్లో సంత ఉంటుంది. మన చుట్టుపక్కల ఊర్లలో ఏ రోజు సంత ఉంటుందో ఆ సంత రోజే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా ఊర్లో శుక్రవారం సంత ఉండింది అనుకోండి, శుక్రవారం పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆ ఊర్లో ఆ రోజు అమ్ముకొని వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే ఇంకొక ఊర్లో సంత ఉంటుంది కదా, అలా అంటే వారంలో ఒక రోజు రెస్ట్ ఎత్తేస్తారు. రిమైనింగ్ డేస్ కూరగాయలనే కదండి, మిరపకాయలు, చింతపండి, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, ఒక్కొక్క ప్రోడక్ట్ని ఇదే విధంగా కూరగాయలు రిలేటెడే కదా, వీటిని మాత్రమే సేల్ చేసుకొని లక్షల్లో టర్న్ ఓవర్ కళ్ళు చూసేవాళ్ళు నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారనమాట. వీటితో పాటుగా పూల వ్యాపారం. పువ్వులు ఎవ్వరికి అవసరం లేదండి, మనం పుట్టినా పూలు అవసరమే, చనిపోయిన పూలు అవసరమే. సో ఏ ఏ యొక్క దాన్ని ఏమంటారంటే ఏ రిలీజన్లో అయినా కూడా పూలకైతే ప్రాముఖ్యత ఉంది. సో ప్రతి దానికి పూల యొక్క వ్యాపారం కూడా మంచిగానే వృద్ధి చెందుతుందనమాట. మరి ఫెస్టివల్స్ టైంలో అయితే ఇంకా చెప్పక్కర్లేదనమాట, అంత రేట్లు పెరుగుతాయి. సో పూల వ్యాపారము దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుందని అలా. సో ఇది కూడా అంతేనండి, ఒక ప్లేస్లో ఒక బండి పెట్టుకొని కూర్చొనైనా అమ్మేస్తున్నారు. లేదంటే ఈ యొక్క ఒక్క పూలు మాత్రమే కాకుండా మాలలు కట్టడము, పూల జడలు, ఇంకా డెకరేషన్ పర్పస్, తర్వాత వచ్చి టెంపుల్ రిలేటెడ్ పర్పస్, మాలలైనా దండలైనా అన్ని రకాలుగా ఈ పూలతో ఈ యొక్క కాస్ట్ ఎలా ఉంటుందంటే, పూలు మూరలు కడితే ఒక రేట్ అనమాట, మాలలు కడితే ఒక రేట్ అనమాట, ఇంకేదైనా డిజైనర్ దండలు కడితే ఒక రేట్ అనమాట. వేలు లక్షల్లో ఒక జడ అడిగానండి మా పాప మెచ్యూర్ ఫంక్షన్ అప్పుడు, పూల జడ
రోజా పూల జడే నాకు లిటరల్‌గా 5,000 6,000 చెప్పారు వాళ్ళు. నేనైతే అవాక్కయ్యాను అనమాట. అది రోజా రేకులతో కట్టేటువంటి మాల మేడం. దాంట్లో పనితనానికే డబ్బులివ్వాలా అన్నట్టు అన్నారనమాట. అంత వాల్యుబుల్‌గా ఉందనమాట. సో, చాలా చాలా ఆదాయం ఇచ్చేటువంటి మార్గాల్లో చాలా తక్కువ టైంలో రిచ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉండేటువంటి వ్యాపారాల్లో ఈ 3 ది బెస్ట్ అంటానండి నేను. అందులో పువ్వుల వ్యాపారంలో అయినా పూల మాలలు లేదనుకో, ఇట్లాంటివి పెట్టేదనుకో మనకు కొంచెం టెక్నిక్స్ అంటే తెలిసిన వాళ్ళని ఎలా అంటే పూలు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి మనం హోల్సేల్‌గా తీసుకుంటాము. ఇక్కడ పని తెలిసుంటుంది కదా! వాళ్ళకి మనము కూలీ ఇచ్చేసి, మనం ఒక ప్లేస్‌లో పెట్టుకొని వాళ్ళ దగ్గర పని చేయించుకొని వచ్చినోళ్ళకి అమ్ముకుంటే చాలండి. పూల వ్యాపారంలో నా కళ్ళారా నేను చూసాను. పలానా టైంకి పూలొస్తాయి అంటే కుప్పలు తెప్పలుగా వెళ్ళిపోతారనమాట. అదెలా అంటే వాళ్ళ దగ్గర విడి పూలు తీసుకొనొచ్చి వాటిని కట్టిన వాటిని అమ్మేవాళ్ళు ఒకళ్ళనమాట. పూలు కొనుక్కొచ్చి వేరే వాళ్ళ దగ్గర కట్టిచ్చేస్తారు. ఆ కట్టిచ్చే పూలని ఈళ్ళు అమ్ముకునేవాళ్ళు ఒక రకం అనమాట. ఎస్పెషల్లీ టెంపుల్ రిలేటెడ్ ఏరియాస్ గానీ, బస్ స్టాండ్ ఏరియాలు గానీ, చిన్న బుట్ట ఒకటి పెట్టుకొని ఆడ కట్టిన పూలు పెట్టుకొని అమ్మేస్తున్నారండి. నాకు తెలిసిన లేడీసు ఎంతమంది ఈ వ్యాపారంతో కొన్ని లక్షలు ఈఎంఐలు ఎలా అంటే ఈళ్ళొచ్చి డైలీ వ్యాపారాలు డబ్బులు తీసుకుంటారా? వాళ్ళ దగ్గర నుంచి ఒక 500 అప్పు తీసుకున్నారనుకోండి. 500తో పూలు తీసుకొచ్చి పెట్టేసుకుంటారు. వాళ్ళు కొనేటువంటి పూలకి, అమ్మేటువంటి పూలకి సంబంధమే ఉండదనమాట. ఎలా అంటే దాపు ఒక 100 గ్రాముల పూలు గనక వాళ్ళు కొన్నారు. 100 వద్దులేండి అంత ఐడియా రాదు. 1 కేజీ పూలని వాళ్ళు రూ. 100 పెట్టి కొన్నారనుకోండి. వాళ్ళొచ్చి 100 మూరలు కట్టిస్తారనమాట. కట్టిన దానికి వాళ్ళకి ఒక రూ. 2 లెక్కన 200 వాళ్ళకి ఇచ్చేస్తారు. ఈ 100 మూరలని ఈళ్ళు 20-30 పెట్టి అమ్ముతారు. సో, ఈళ్ళు రూ. 100 కొన్న పూలని 100 మూరలు కట్టిన వాళ్ళు, ఆ 100 మూరలని వాళ్ళు ఒక్కొక్క మూర మీద 20-30 పెట్టుకొని అందులో రూ. 2 కట్టిన వాళ్ళకి ఇచ్చేస్తారు. ₹2-5 ఇస్తారు. ఈళ్ళు చేసిన పనేంది? విడి పూలు కొనుక్కొనెళ్ళి కట్టే వాళ్ళ దగ్గర ఇస్తారు. కట్టిన వాళ్ళు తీసుకొచ్చి వీళ్ళ దగ్గర ఇస్తే ఈడ కూర్చొని అమ్మడమే. వీళ్ళ ఇంటికి వెళ్తా వీళ్ళు పెట్టిన పెట్టుబడికి అసలు వచ్చేస్తుంది, వడ్డీ వస్తుంది, వీళ్ళ కూలీ కూడా వచ్చేస్తుంది. ఇంకా ప్రాఫిట్ కూడా ఇంకా ₹1000 మిగిలి పెట్టుకొని వెళ్తారండి. కాకపోతే ఆ రోజు వాళ్ళ వ్యాపారాన్ని బట్టించి ఆధారపడి ఉంటుందన్నమాట. అదే చెప్తాము కీడించి మేలంచాలని. మన యొక్క వ్యాపారము ఏ ప్లేస్‌లో పెడితే బాగా జరుగుతుంది. అదొకటి గ్రౌండ్ వర్క్ చేయాలా. డెడికేటెడ్‌గా పని చేయాలి. మన టైంని దానికోసం స్పెండ్ చేయాలి. మనం అక్కడ స్పెండ్ చేయలేము అంటే మన కోసం ఎవరైతే ఎఫర్ట్ పెట్టే మనుషులు ఉన్నారో వాళ్ళని అక్కడ కూర్చొని పెట్టించి మన వ్యాపారము ఒకరోజు చేసి ఇంకో రోజు చేయకుండా ఉంటే ఆదాయాలు అయితే కళ్ళు చూడలేమన్నమాట. ఇది పచ్చి సరుకు వ్యాపారం కాబట్టి మనకి రెగ్యులారిటీ ఇంపార్టెంట్. ఎందుకంటే జనాలు అలవాటు పడ్డారంటే ఆ టైంకి మనం ఉంటేనే వాళ్ళు వస్తారు. ఒక రోజు పెట్టి రెండో రోజు లేదు అనుకోండి, వీళ్ళు ఇంక రారులేని వెళ్ళిపోతారనమాట. సో, ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్. నెక్స్ట్ గోల్ డెడికేషన్. నేను పెట్టినటువంటి పెట్టుబడి ఆదాయం పక్కన పెట్టేసుకోవాలా, నాకు ఇంకెంత ప్రాఫిట్ ఉందో చూసుకోవాలా, ఇందులో ఎక్కడ వెళ్తే నాకు తక్కువ రేటుకి సరుకు వస్తుంది, నేను ఎక్కడ అమ్మితే తొందరగా సేల్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఆదాయం కళ్ళ చూస్తాను అనేటువంటి గ్రౌండ్ వర్క్. ఒకే ప్లేస్లో కూర్చోవడం కన్నా కొంచెం డిస్ట్రిబ్యూటింగ్గా 4 ప్లేసెస్లో కూర్చొని 4 మనుషులు పెట్టుకున్న ఒకరోజు ఒక దగ్గర మార్జిన్ దగ్గర ఇంకో రోజు సేల్ అయిపోతుంది అనమాట. సో, నేను కళ్ళతో చూసానండి. ఇక్కడ కూరగాయలు అయిపోయినాయి అనుకోండి, ఇంకో ప్లేస్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పోసేసి ఇక్కడ అమ్మేస్తూ ఉన్నారు. సో, నా కళ్ళతో నేను చూసినటువంటి వ్యాపారాల్లో ఈ 3 అండి. పూల కోసం పోయినా అలానే జరుగుతూ ఉంది, కూరగాయల కోసం పోయినా అలానే జరుగుతుంది. ఈవెన్ పండ్లు కూడాను ఇళ్లల్లో ఏసీలు పెట్టేసి పండ్లు పాడవకుండా ఉంటాయి అనేసి అక్కడ పెట్టేస్తున్నారండి. ఇంకా మాగంగా కొంచెం పచ్చి సరుగ్గానే కావాలంటే మాకు ఫంక్షన్స్ ఇట్లాంటప్పుడు ఈవెన్ అరటి పండ్లకే గలలుగా తీసుకుంటాం కదా, ఆ టైంలో వాళ్ళు లోపల పెట్టేసి అవి పాడవకుండా ఉండేట అందుకనేసి వాళ్ళు ఏసీ పెట్టేస్తుంటారు. స్టాక్ దించేసుకొని వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు ఈవెన్ పచ్చికాయ కావాలా, దూరకాయలు కావాలా, బాగా మగ్గినట్టు కావాలనేసి దాని డిపెండింగ్ వాళ్ళైతే సేల్ చేస్తూ ఉన్నారనమాట. అదే అంటారండి ఏ వ్యాపారం చేయాలన్నా, సో ఆ ఏరియాలో వాటికి సేల్ ఉందా లేదా, ఈ ప్లేస్లో మనం పెడితే జరుగుతుందా లేదా అనేది ఎవరైతే థింక్ చేసి ఆ యొక్క ఆలోచనతో చేయగలిగితే చాలండి. దీనికి చదువు, ఇంకో లోక జ్ఞానము, వేరు ఇంకేం అవసరం లేదనమాట. నేను చెప్పినట్టు ఆ తాత గుడి దగ్గర కూర్చొని డబ్బులు సంపాదిస్తున్నాడు కదా, మనం ఎందుకు సంపాదించకూడదు? ఎస్పెషలీ మన లేడీస్ బాగా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారనమాట. సో, ఆడవాళ్ళు వీళ్ళు చేయకపోయిన వీళ్ళ కుటుంబంలో ఎవరో ఒక దగ్గర చేయించాలన్నా ఇలాంటి వ్యాపారాలు చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇవి
పలానా ప్లేస్‌లోనే చేయాలని లేదు. మన ఇంటి దగ్గర కూర్చొని కూరగాయలు అమ్మినా వచ్చి కొనుక్కొని పోతారు అలవాటు పడ్డారంటే. సో, ఇదే విధంగా మా ఇంటి పక్కన వేరే వాళ్ళు అమ్ముతారనమాట. కూరగాయలు పలానా కూరగాయలు తెప్పించున్నాము, మీకు కావాలని అడుగుతారు. తీసుకొచ్చి ఇళ్ళకి కూడా ఇచ్చేసి వెళ్ళిపోతా ఉంటారు. పండ్లు తెస్తే అలానే అమ్ముతారు. పూలు తెచ్చినా మేము పలానా పూలు తెస్తున్నాము, లేదా పలానా పూలు తెప్పిస్తాము, మీకు కావాలని ముందే ఎంక్వైరీ చేసుకొని ఆ టైంకి వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేసి డబ్బులు తీసుకెళ్ళిపోతున్నారండి. ఈవెన్ ఇళ్లల్లో కూర్చొని కూడా ఈ వ్యాపారాలు చేసుకోవచ్చు. ఎంత చేసిన వాళ్ళకి అంత ఆదాయం అయితే వస్తుందనమాట. అదే అంటారు ఎంత చెట్టుకు అంత గాలి అని. మనం ఎంత ఎఫర్ట్ పెడతామో అంత ఆదాయాన్ని మన కళ్ళ చూడొచ్చు. మీకు యూజ్ అయితే నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. నచ్చితే ట్రై చేయండి. వ్యాపారం చేస్తే లాస్ అయితే రాదు. ఖచ్చితంగా ప్రయత్నిస్తే సక్సెస్ మన కళ్ళ ముందు ఉంటుంది. ఓకే అండి, బాయ్, సీ యూ.